అయితే ఇప్పుడు తీసుకునే దాంట్లో కూడా దీంట్లో 24 క్యారెక్టర్ ఒకటి, 22, 18 తర్వాత 9 గ్రామ్స్ 9 క్వాలిటీ కూడా వచ్చిందని చెప్తున్నారు. సో ఏం తీసుకుంటే బెటర్ ప్రజలు అనేవాళ్ళు? ఏ గోల్డ్ తీసుకోవాలి? 22 లేకపోతే 24 18 క్యారెట్‌లు అది తీసుకో. మీరు యాంకర్లు భలే క్వశ్చన్ అడతారబ్బా, ఇరికించే క్వశ్చన్ అడుగుతారు. ఆహా! ఇప్పుడు మోడీ గారు 20,000కి తులం బంగారం అని పెట్టాడు, తెలుసా మీకు? అవును సార్. మంద లావు అయితే మజ్జిగ పలచన అవుతుంది అనే సామెత ఉంది. అవును. అంటే నీ దగ్గర 10 మందికి మజ్జిగ ఉంది, 25 మంది వచ్చారు, ఆ 10 మంది నీళ్ళేసి సర్దేస్తారు. అవును. ఏమవుతుంది అక్కడ? క్వాలిటీ పడిపోతుంది. అవును. సో ఈ 24 క్యారెట్ అనేది స్టాండర్డ్ గా ఎన్నో తరతరాలు దశాబ్దాలు వచ్చేది. కానీ ఈ 2 లక్షలు 1,50,000 1,30,000 పెట్టి ఎంతమంది కొనుక్కోగలరు? మా పెళ్ళైన కొత్తలో మా లక్ష్మీరథం ఉంటుంది కదా, ఆ లక్ష్మీరథంకి కాయిన్ కొనుక్కుంటాం 1 గ్రామ్, 500 రూపాయలు ఉంటుంది కాయిన్. ఇప్పుడు ఎంత అయింది? ఒక 1 గ్రామ్ కాయిన్ 13,000 అయింది. ఎక్కడ 500, ఎక్కడ 13,000? మరి అప్పుడు కొనుక్కోలేరు, ఇప్పుడు కొనుక్కోలేరు కదా. వాళ్ళ కోసమని 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, 9 క్యారెట్, ఇంకా అవసరం ఇంకా దిగుతుంది. అంటే నీకు ఒరిజినల్ పట్టు ఉందా? మెరుస్తుందా? మెరదు. కానీ డూప్లికేట్ పట్టు బాగా మెరుస్తుంది. తడి తక్కువ తమాషా. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. సో ఇక్కడ ఏంటంటే క్యారెట్ తగ్గుతున్న కొద్ది షైనింగ్ పెరుగుతుంది. బయట వచ్చి ఒంటి మీద వేసుకుని 1/2 kg బంగారం 2 kg బంగారం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్ళారు. ఈ మధ్యలో మగవాళ్ళకు కూడా బయటకు వెళ్ళట్లేదు. సో ఆ బంగారు నీ మెడలో వచ్చి ఎన్ని క్యారెట్లని చూస్తాడా? సో నువ్వు 30,000 పెట్టుకున్నా 40,000 పెట్టుకున్నా గోల్డే. పబ్లిక్ లో నీ వాల్యూ నిల్చున్నా. నేను కూడా నీతో సమానంగా మన అంబానీ అదానిలో కాబట్టి నార్మల్ పర్సన్ తో మిడిల్ క్లాస్ పర్సన్ కంపీట్ చేస్తాను. సో అందుకని ఏంటంటే గోల్డ్ అనేది ఎప్పటికీ ఎన్నటికీ తరగని మమత. వేల టన్నులు పర్ ఇయర్ అంటూ ఇంకో దగ్గర ఇంకో రేటు తగ్గడానికి కారణం గోల్డ్ కూడా. యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకున్న నెట్వర్త్ పడిపోతుంది. పాకిస్తాన్ మనతో యుద్ధం చేశారు, ఇంకొక 15 రోజులు యుద్ధం చేస్తుంటే వాళ్ళ పరిస్థితి కొలాప్స్, అంటే అయిపోయింది, డబ్బులు లేవు, అందుకని సరెండర్ అయ్యారు. ఒకవేళ నిజంగా చేయకపోతే వాళ్ళ దగ్గర సెంట్రల్ రిజర్వ్స్, అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్స్ అంటారు, నిధులు ఉంటాయి. మనం పివి నరసింహారావు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం బతుకు అలాగే ఉండేది. అంటే మొత్తం ఖాళీ అయిపోయింది ఖజానా. అప్పుడు ఏం చేశారు? గోల్డ్ నిధులు ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేస్తారు మార్కెట్లో. 2,000 టన్నులు 3,000 టన్నులు 4,000 టన్నులు చేసినప్పుడు మార్కెట్లో రేటు తగ్గిపోద్ది. ఎందుకంటే సప్లై ఎక్కువైంది. ఒక్కసారి 5,000 టన్నులు వచ్చింది అనుకోండి, కొనుక్కునేవాడు ఉండాలిగా. సో దానివల్ల రేటు తగ్గే అవకాశం, అది కూడా ఒక రీజన్. సో ఓవరాల్ గా మంచి ఇన్వెస్ట్మెంటే, కొద్దిగా ఆచి తూచి పెట్టుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్.